కొంత వాక్యం చదువుకున్నాము. నెస్సి బర్త్డే సందర్భంగా 13 సంవత్సరాలు పూర్తి చేసుకుని 14వ సంవత్సరంలో ప్రవేశిస్తున్న సందర్భంగా కొంత ప్రభువును స్తుతించి ప్రభువుకు ఆవిడని ప్రతిష్ఠిస్తాం. ఆవిడ రక్షణ కోసం కూడా మీరు కూడా మరి ప్రార్థన చేయవలసిందని లూకా రాసిన సువార్త 2:52 చదువు. లూకా రాసిన సువార్త 2:52. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచు ఉండేను. కాబట్టి వయసులో వర్ధిల్లుతున్నారు. 13 నుంచి 14 సంవత్సరాలు వచ్చాయి. అయితే అక్కడ ఏమని రాయబడింది? దేవుని దయయందును మనుషుల దయయందును. ఈ రెండు కూడా రెండు కళ్ళు వంటివి అన్నమాట, రెండు అవసరం. కాబట్టి దేవుని దయ అన్నది ఎంతో అవసరం. అది కీర్తనలు మనం 45 చూడవచ్చు. ఏమని? నీ దైనందిన స్త్రీలలో రాజా కుమార్తెలు ఉన్నారు. కాబట్టి నిశ్చయం కూడా దేవుని దైనందిన బిడ్డగా దేవుడు తగిన కాలంలో ఆవిడను రక్షించి ఆయన జ్ఞానవంతులు వయస్సులను వర్ధిల్లినట్లుగా మనం ప్రార్థించాలి. పరలోకపు మా తండ్రి, నిశ్చయిని ప్రేమించి ఇంతవరకు మీరు కాపాడి భద్రపరిచారు. అందుకై స్తోత్రం. మీ దయ ఆ బిడ్డ పట్ల అనుగ్రహించారు. అయితే మీ రక్షణ చేత ఆవిడను అలంకరించి మీ జ్ఞానవంతులను వయసులను వర్ధిల్లినట్లుగా చేయాలి. రాబోయే దినాల్లో సంపూర్ణమైన రక్షణ అనుభవంలోకి తీసుకువచ్చి మనం ఇంకా ఘనపరచడానికి ఆ బిడ్డకు సహాయపడాలి. మీ దయగా అప్పగించండి. అలా ప్రతిష్ఠించుకొని మీ కొరకై మీ పరిశుద్ధ లేఖనాలు ప్రతి ఉదయం ధ్యానిస్తూ మీ మాట వింటూ మీ ఎంతో ఆనందించినట్లుగా బిడ్డకు సహాయించి మీ కృపను నాకు తోడుగా వచ్చు. ఇలాగ మీ వాక్యాలను మీకు అప్పగించుకొని ఇలాగ బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేస్తున్నాం. మీ దాసులను జ్ఞాపకం చేసుకుని యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే
సరిగా నిల్చో. ఏం తెలియదు సరిగా. ఇరిగిపోతుంది వస్తుంది. సైకిల్ ఎక్కువ ఆడుకోడు. కొట్టి కొడుకు తీసుకో అది కూడా ఇంకో. Happy birthday to you, dear Nisi. Happy birthday to you. అమ్మాయికి బాగా ఇష్టం.